ఇదే కరెక్ట్ టైం, జంప్ అయిపోదాం. నువ్వు నా పాలిట దేవతవి మీనాక్షి. వాళ్ళ నిశ్చితార్థం జరిగేలోపు క్రిష్తో తాళి కట్టించేసుకుంటాను. చూస్తూ ఉండు. కబడ్డీ కబడ్డీ ఆడదాం, వెరైటీగా ఉంటుంది. బావా ఏమంటావ్? అలాగే. బావ కూడా ఒప్పుకున్నాడు. మేము కూడా ఒప్పుకుంటున్నాం బూనా. బట్ వన్ కండిషన్ ఆంటీ. ఏంటమ్మా అది? ఊరికే గేమ్ ఆడితే కిక్కే ఉంటుంది. గేమ్ లో గెలిచిన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే సూపర్ గా ఉంటుంది. ఓకే, గెలిచిన వాళ్ళకి 25,000 ప్రైజ్ మనీ. డబ్బెందుకంటీ? మరేం చేద్దాం? కబడ్డీ పోటీలో గెలిచిన వాళ్లతో క్రిష్ బావ డిన్నర్ కి రావాలి. ఓసిని ఏసాలో అనుకున్నట్టే చేస్తున్నావుగా. ఏంటమ్మా ఆడపిల్లవి, గెలిచిన వాళ్ళకి ఏ నక్లెస్సో స్మార్ట్ ఫోనో ఇవ్వాలంటావనుకున్నాను. ఇదేంటి వింతగా? వాటన్నింటికన్నా బావ చాలా వాల్యుబుల్ అంకుల్. అందుకే బావ డిన్నర్ కి రావాలి. రావాలి రావాలి అంటున్నారు, ఏదో మీరే గెలిచేసినట్టు చెప్తున్నారు. ఏమో ఏం జరుగుతుందో, గెలవచ్చేమో. ఆశపడటన్నా తప్పలేదు కదా. ఏమంటారు అంకుల్? యు ఆర్ రైట్, బట్ ఈ పందానికి క్రిష్ ఒప్పుకోవాలిగా. ఏం బావా ఒప్పుకోవా? అంత ముచ్చట పడుతున్నావుగా, కానీ హే, బావ ఒప్పేసుకున్నాడు. అంకుల్ రేపే మన కబడ్డీ కాంపిటీషన్. మూర్తి గురుజీ, మొత్తానికి కింద మీద పడి ఫామ్ హౌస్కి వచ్చేసాం. కానీ మనం లోపలికి వెళ్ళటం ఎలా? ఇదిగో ఇలా. జోకేసావా? నేనంటున్నది ఆ ధనరాజు గారి కంటపడకుండా లోపలికి ఎలా వెళ్ళాలి, కృష్ణి ఎలా కలవాలి అని. గురుజీ, కృష్ణ కలవటం ఎలా అనే పుస్తకం ఏమన్నా రాశానా? నాకు మాత్రం ఎలా తెలుస్తుందండి? రైటర్ అని విర్రవీగుతావు కదా, ఒక్క రాంగ్ రూట్ కూడా చెప్పలేవా? రాంగ్ ఫెలో. రాంగ్ స్క్రీన్ ప్లే చెప్పి ఆడియన్స్ కళ్ళు కప్పగలను గాని రాంగ్ రూట్ చెప్పి ధనరాజ్ గారి కళ్ళు కప్పలేను సార్. నాకు తెలుసు నీ బ్రెయిన్ మైదానం అని. అందుకే నా పాండిత్యం అంతా ఉపయోగించి పర్ఫెక్ట్ రూట్ లో తీసుకెళ్తాను. పద. గురుగారు సారీ అండి. పర్ఫెక్ట్ అంటే ఇలా రావాలా? నేను మామూలుగా వచ్చేసాను. మళ్ళీ రమ్మంటారా? సినిమాలు మేము చూస్తామమ్మా, కాపీ డైలాగులు కొట్టి పంచి లేకు. ఓ, గమనించేశారా? పద మెల్లగా. గురుగారు, ఇంత పెద్ద ఇంట్లో క్రిష్ రూమ్ ఎక్కడుందో ఎలా కనుక్కోవడం? ఇంత పెద్ద ఇంట్లో ఎక్కడో ఒక్కడ తోటమాలు ఉంటాడు కదే. అదిగో అక్కడే ఉన్నాడే. వాణ్ణి గోకి ఎలాగోలా కూపి లాగేద్దాం. పదే మెల్లగా. అలాగే గురుగారు. హలో. ఏయ్ నిన్నే. తిరగవయ్యా. సార్ మీరు మమ్మల్ని మన్నించండి సార్. అయ్యా తప్పైపోయింది, తప్పించుకున్నందుకు క్షమించండి. మహాప్రభు, మీ కంటపడకుండా కాలు కలిపినా ఎంట్రీలోనే ఎదురయ్యారా మహానుభావ? మహానుభావ, ఇంత ట్విస్ట్ ఇస్తారనుకోలేదు. వచ్చిన దారినే వెళ్ళిపోతాం. దయచేసి మీ చేతులకు పని చెప్పకండి బాబు. అయ్యా ఒళ్ళు నొప్పులు ఇంకా తగ్గలేదయ్యా.
సార్ నేను తోటమాలిని. మీరు హేమామాలిని అయినా సరే జయమాలైనా సరే మీ కాళ్ళని మేము వదలం వదలం కాక. వదలం 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 నేను నిజంగానే తోటమాలి అయ్యా. తోటమాలే మరి ధనరాజు గారు ఆయన లోపల ఉంటారు. అంటే మేము ఇప్పటిదాకా భ్రమలో ఉన్నాం అన్నమాట. కళ్ళు మూసినా తెరిచినా ఆయనే కనిపిస్తున్నాడు. ఆ దెబ్బలే వినిపిస్తున్నాయి. బ్రహ్మలో కాక ఇంకెక్కడ ఉంటాం? అవును, చూస్తుంటే తోడు దొంగల్లా ఉన్నారు. నా కాళ్ళ మీద పడ్డారు ఎందుకు? తుదిని బతుకు. అయ్యా గురూజీ, ఇగోలకు వెళ్తే లాభం లేదు, ఇక్కడే ఉండిపోతాం. విషయం కనుక్కోండి. బాబు జయమాలి చిచి తోటమాలి, ఈ ఇంట్లో కృషి గది ఎక్కడుంది? కృష్ణబాబు కదా. ఆ. ఎందుకు? ఆ బాబుకు మేము ఇద్దరం బాగా కావాల్సిన వాళ్ళం. కాస్త చెప్పు బాబు. అలా లోపలికి వెళ్ళి పైకి వెళ్ళండి, 6వ నంబర్ గదిలో ఉంటారు. థాంక్స్. థ్యాంక్ యూ రే డాంకీ. పదండి. హలో, ఏదో అన్నారు? ఏం లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా. ఆయన మీ అందం మాకెక్కడ వస్తుందిలేండి. ఆ, ఆ? హిచ్చింగ్ తీరిందా? మామూలుగానా? గోక్కోకుండా దురద తిట్టడం అంటే దీన్నే అంటారు కాబోలు. అందుకే అందరితో పెట్టుకోకూడదు. పద. ఆ. మూర్తి ఆ, ఏమైంది గురూజీ? బుక్ అయిపోయాం. ఆ. గురూజీ, మనం మళ్ళీ పప్పులో కాలేసాం. ఎదురుగా ఉన్నారు కదా మూర్తి. ఆయన ధనరాజు గారు కాదండి, కాదా? భ్రమ. అంత భ్రమ. బ్రహ్మ. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తోంది. ధనరాజా తొక్క. నిజమేనంటావా మూర్తి? భ్రమ అని చెప్తుంటే నిజమేనా అని అంటారేంటండి? అదే భ్రమ నిజమంటావా? భ్రమ నిజం ఎందుకు అవుతుందండి? లాజిక్కే. మనం పూర్తిగా భ్రమలోనే ఉన్నాం. మనం తిన్న దెబ్బలు అలాంటివి మరి. డోంట్ వరీ, ఇది భ్రమే కాబట్టి మనం ధనరాజు ముందర నుంచే వెళ్దాం. పద. అంతేనంటారా? నో ఫియర్, ఐఎమ్ హియర్, యు ఆర్ దేర్. కమ్. అంకుల్ అంకుల్ ఐ విల్ కాల్ యు లేటర్. ఏంటమ్మా? ఎవరో మన రిలేటివ్స్ అంట. మమ్మీ ఫామ్ హౌస్ అడ్రస్ చెప్పమంది. ఓ, హలో. అమ్మో, భ్రమ కాదండి. మూర్తి, గురుజీ, ఓసారి నన్ను పీకు. దేనికి గురుజీ? చిన్న క్లారిఫికేషన్. పీకు. ఏమనుకోకండి. నిజంగానే ధనరాజు గారు ఎంత ప్రమాదం తప్పింది. కాస్తుంటే పూల మొక్కల్లోంచి పుల్నోట్లో పడేవాళ్ళు. ఈసారి బ్యాటింగ్ నేను పాల్చి తనేసేవాడిని గురుజీ. చాలా జాగ్రత్తగా కృషి గారిని పట్టుకోవాలి. పద. టెన్ను, 7. రూమ్ నంబర్ 6. గురుగారు, అదిగో 6. 6. అమ్మయ్యా, ఇంత తొందరగా దొరుకుతుంది అనుకోలేదు. లోపల కృషి గారు ఉంటారంటారా? లోపలికి వెళ్ళి చూద్దాం. డౌట్ ఎందుకు? పద. సార్, సార్. గురుజీ, ఇదే కృషి రూము, కానీ కృషి లేడేంటి? అవును లేడే. మరి ఎలా చెప్పావు కృషి రూమ్ అని? మన జయమాలి, అదే తోటమాలి చెప్పాడు కదా గురుజీ. ఇదిగో క్రిష్ బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయి. అమ్మయ్యా, పాకిస్తాన్ మీద ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచినంత ఆనందంగా ఉంది మూర్తి. గురుగారు, ఏదో సమయంలో క్రిష్ గారు వస్తారు, మనకి ఏ లోటు ఉండదు. మూర్తి, చాలా ఆనందంగా ఉంది మూర్తి.
బేటీ ఎంగేజ్మెంట్ టైం దగ్గర పడుతుంది. నిన్ను చూస్తే నువ్వు రిలాక్స్డ్ గా కూర్చున్నావు. అసలేం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పానుగా, కృష్ణి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. కలల కంటే సరిపోదు, అవి నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్లాన్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే కదా. ఏం మాట్లాడుతున్నావు బేటీ? ప్లాన్ చేయడం అంటే గేమ్స్ ఆడదాం, పోటీ పెట్టుకుందాం అని అనడం కాదు. ఎంగేజ్మెంట్ ముహూర్తం లోపు క్రిష్తో 3 ముళ్ళు వేయించుకోవాలి. జరగబోయేది కూడా అదే కదా. అందుకే ఆటలు, పోటీలు. ఆ పోటీలో గెలిచేది నేనే, కృష్ణి డిన్నర్కి తీసుకెళ్లేది నేనే. ఇదే ప్లాన్ బేటీ. డిన్నర్కి తీసుకెళ్లినంత మాత్రాన వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? కళ్ళు మూసుకొని తాళి కడతాడా? అంత ఈజీ అనుకుంటున్నావా? 3 ముళ్ళు వేయటానికి 3 సెకండ్లు చాలు. కానీ కృష్ణతో 3 గంటలుండబోతున్నాడు. ఆ టైంలో ప్రపంచాన్నే నాశనం చెయ్యొచ్చు. సరే, నీ మాటే కరెక్ట్ అనుకుందాం. కానీ ఆ పోటీలో నువ్వే గెలుస్తావని గ్యారెంటీ ఏంటి? మమ్మీ, నేను పెట్టిన పోటీ సంగీత కచేరీ కాదు, కబడ్డీ పోటీ. కబడ్డీలో నీ కూతురు డిస్ట్రిక్ట్ ఛాంపియన్, తెలుసుగా. ఎవ్వరూ నా గెలుపు నాపలేరు. నువ్వు గెలిచినా ఓడినా నువ్వు అడగని తాళి కట్టడానికి వాడేం పసిపిల్లాడు కాదు. మమ్మీ, కృష్ణకు దూరంగా ఉన్నంతసేపు నేనేమీ చెయ్యలేను. అందుకే కావాలనే కబడ్డీ పోటీ పెట్టాను. గెలిచిన వాళ్లతో కృష్ణి డిన్నర్కి పంపాలని పందెం కాశాను. ఒక్కసారి కృష్ణతో వస్తే చాలు, ఏం చెయ్యాలో నాకు తెలుసు. పక్కా ప్లాన్ రెడీ చేశాను. డిన్నర్కెళ్ళిన మేము తిరిగొచ్చేది భార్యాభర్తలుగానే. నిశ్చితార్థంలోపు తాళి నా మెళ్ళో ఉంటుంది, కృష్ణ ఒళ్ళో ఉంటాడు. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? నిన్నే, ఇక్కడేం చేస్తున్నావు? అడుగుతుంటే మాట్లాడవే. అరే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మొహానికి ముసుగు వేసుకుని ఇల్లంతా తిరుగుతున్నావు. ఏయ్, ముందా ముసుగుతీ. తీయవే. తీయవే ముసుగు. మాఫ్ కీజియే మాజీ, చిన్నపిల్ల. క్యా రే క్యా? చిన్నపిల్ల? మా పర్మిషన్ లేకుండా రూమ్ దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చావని అడిగితే ఉలుకు పలుకు లేదు. మాజీ, ఈ అమ్మాయికి చెవులు వినపడవు మాజీ. ఏంటి నవనీత్? నవనీత్, మిషన్ పెట్టుకోవచ్చు కదా. మిషన్. మాఫ్ కరో మాజీ, చెవులు వినపడవు. వినపడదా? హాజీ. అమ్మయ్యా, అంటే ఏం వినలేదన్నమాట. ठीक है, चल लेके जा. आओ नवनीत, आओ. అమ్మయ్యా, చెవిటిదట. హే భగవాన్, బతికిపోయాం. చలో, अपन के अंदर काम है. चल. రండి రండి. థ్యాంక్ యూ సింగ్ గారు, టైంకి వచ్చారు. లేదంటే దొరికిపోయి ఉండేదాన్ని. కాస్త చూసుకోవాలి కదండి. చెవిటిదని చెప్పి భలే తప్పించారు. థ్యాంక్ యూ. నమ్మవే అమ్మాయి, తరించిపోయే చేయి, ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై. నమ్మవే అమ్మాయి, తరించిపోయే చేయి, ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై.
హాయి మిగిలిపోయి మనస్సు హలో, సింధు గారు. జారిపోయి నిన్నొదిలి రాను సింధు గారు. అంది నన్ను మర్చిపోయి. హలో ఏ సింగు గారు ఆ, ఎక్కడికి వెళ్ళారు? అలా ఎక్కడికో వెళ్ళాను. మరీ దూరం వెళ్ళకండి, తిరిగి రాలేరు. ఆ, అది సరే, ఆ, ఈ మిషన్ ఎక్కడిది? కింద కిచెన్ లో పనిచేసే పెద్ద అయింది. మీకు బుర్రింది సింగు గారు. ఆ, అర్జెంట్ గా ఫోన్ ఇవ్వండి. ఎవరికి? శంకర్ కి. ఆ, శంకర్కా? ఆ, ఇప్పుడు వాడికెందుకు? ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి కొండగారు. ఏమైంది? ఆ పిల్ల రాక్షసి తల్లి రాక్షసి భయంకరమైన ప్లాన్ వేశారు. ఏంటిది? కబడ్డీ పోటీలో గెలిచి క్రిష్ గారిని డిన్నర్ కి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటుందంట. ఆ ఆ, అయితే మాత్రం ఆ శంకర్ అవసరమా? కొన్ని పనులు అలాంటి రౌడీలతోనే అవుతాయండి. ఓహో. రే మీనాక్షి గారు ఫోన్ రా. మాట్లాడనా? హలో హలో శంకర్ గారు, ఎక్కడున్నారండి? మీనాక్షి గారు, హాయ్, భలే గుర్తుపట్టారే. ఎలా? చిలక పలుకుని కోకిల పాటని మీనాక్షి గొంతుని గుర్తుపట్టిన వాళ్ళు ఉంటారా? ఏదో అంటున్నారు? ఆ అంటే నేను చెప్పింది వినపడలేదా? అయితే మళ్ళీ చెప్తా. ముందు నేను చెప్పేది వినండి. చెప్పండి మీనాక్షి గారు. మళ్ళీ మీ సాయం కావాల్సి వచ్చిందండి. ఏం కావాలో చెప్పండి, నా ప్రాణమైనా ఇస్తాను. ఆ, మీరు అర్జెంటుగా రావాలండి. ఎక్కడికి? ఓకే ఓకే, ఇప్పుడే బయలుదేరుతాను. థ్యాంక్స్. మూర్తి, గురుగారు, దురదృష్టం మన్ని తరుగుతున్నా అదృష్టం షెల్టర్ ఇవ్వడం అంటే ఇదే కాబోలు. ఏంటి గురుగారు ఉన్నట్టుండే అంత పాజిటివ్ అయిపోయారు? కింద పరుపు పైన ఫ్యాను, ఎంతకన్నా ఏం కావాలి ఈ జీవితానికి? ఇక క్రిష్ కూడా వచ్చేస్తే మన పంట పండినట్టే. ఏమంటావు మూర్తి? నాకు మాత్రం ఎక్కడో కుడుతున్నట్టుంది గురూజీ. నీ బొంద. ఎవడైనా ఇంట్లో పుడతాడు, లేకపోతే హాస్పిటల్లో పుడతాడు. నువ్వు మాత్రం నెగిటివ్ లో పుట్టావు. నువ్వు నీ అపశకునం మాటలు. గ్రహాలు మనకే అనుకూలిస్తున్నాయి. మూసుకుని పడికా. మూర్తి, చూసావా? క్రిష్ వచ్చాడు. వెళ్ళి డోర్ తీ. గురూజీ, యు రియల్లీ గ్రేట్ గురూజీ. భజనాపి వెళ్ళి తలుపు తీ. అలాగే. గురూజీ, నాకెందుకో ధనరాజు గారి లాగా అనిపిస్తోంది. భ్రమ, వట్టి భ్రమ. భ్రమే అంటారా? పక్కా హే. లేదండి, ధనరాజు గారిని చూసినట్టే అనిపిస్తోంది. ఒక్కసారి మీరెళ్ళి చూడకూడదు? నీ భయం తగలయ్యా. ఇంత భయం అయితే ఎలాగయ్యా మూర్తి? అయినా వస్తే గిస్తే క్రిష్ వస్తాడు కానీ ధనరాజ్ ఎలా వస్తాడయ్యా? సిల్లీ ఫెలో. అంత భయం వేస్తే ఆంజనేయ స్వామి దండకం చదువుకో, నే వెళ్ళి చూసొస్తా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం గురూజీ, ప్రసన్నాంజనేయం. ఏంటి మీరు కూడా దండకం చదువుతున్నారు? మూర్తి, ఆ, నాకు అలాగే అనిపిస్తోంది. భ్రమంటావా నిజమంటావా? జర కన్ఫ్యూజన్ లో ఉన్నా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ యాక్షన్ స్టార్ట్. ఒక్క మాట, మేం చాలా క్లారిటీతో క్రిష్ రూమ్ లోకి వచ్చాం, అయినా మీకు దొరికిపోయాం. తప్పెక్కడ జరుగుతోందో కాస్త క్లారిటీ ఇచ్చి కొట్టండి సార్, ప్లీజ్. సార్, కాన్ఫిడెంట్ గా వచ్చాం, కన్ఫ్యూజన్ లో పడిపోయాం. మేం వెధవలమా లేకపోతే మీరు
మీరు తెలివైన వారా? మొదలు పెట్టే ముందు ఒక్క ముక్క సెలవిస్తారా సార్? మీరు తప్పు చేశారు కాబట్టే నాకు దొరికిపోయారు. రేయ్, నా కొడుకు నిశ్చితార్థం చెడగొడతారని తెలిసే మిమ్మల్ని అక్కడ గదిలో వేసి ఇక్కడికొచ్చాను. కానీ మీరు మారలేదు, తప్పించుకున్నారు. ఎలాగైనా క్రిష్ పెళ్లి చెడగొట్టి వాడి లైఫ్ నాశనం చెయ్యాలని కంకణం కట్టుకొని ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇంత కుళ్ళుని మనసులో పెట్టుకున్న మీరు దొరకకుండా ఎలా ఉంటారా? రేయ్, నిశ్చితార్థం అయ్యేంత వరకు మీ బ్రతుకులు ఇందులోనే. సకత